పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. దాదాపు 12,500 థియేటర్‌లో అయితే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అయితే టికెట్ల ధరలపై ప్రస్తుతం అయితే ట్రోల్ కొనసాగుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలైతే పుష్ప 2 టికెట్ల ధరలు పెంచుకునేందుకైతే అనుమతి ఇచ్చింది. అయితే భారీగా ధరలు పెంచారు. సో ఈ ధరలతో టికెట్లు కొనుగోలు చేసి సినిమాకు వెళ్ళేవారు ఉంటారా అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. రికార్డుల కోసమే టికెట్ల ధరలు పెంచారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సినిమా ఎందుకు చూస్తారు? వినోదం కోసం చూస్తారు. వినోదానికి ఇంత భారీ మొత్తంలో వెచ్చించాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఎక్కువ ధరలు పెట్టి సినిమా చూడగలుగుతారా అని చెప్పేసి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా చిత్ర యూనిట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు టికెట్ల రేట్‌ని అయితే భారీగా పెంచింది. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే డిసెంబర్ 4వ తేదీన అయితే ప్రీమియర్ షోలు అయితే ఉండనున్నాయి. ఈ ప్రీమియర్ షోలకైతే భారీగా టికెట్ల రేట్లున్నాయి. సో ఫ్యాన్స్ ఎట్లాగా చూస్తారు. కానీ మిగతా వారు చూడాలంటే ఇంత ధరలు పెట్టడం మామూలు విషయం కాదని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. మీరు రికార్డ్ సృష్టించాలంటే ధరలు పెంచడం కాదు. సినిమాను బాగా తీసినట్లయితే ఆటోమేటిక్‌గా మీకు కలెక్షన్‌ల వర్షం కురుస్తుంది. కానీ రికార్డులు సృష్టించడం కోసం టికెట్ల ధర పెంచడం వల్ల లాభం ఏంటని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా పుష్ప 2పై భారీ హైప్ అయితే ఉంది. సో ఈ చిత్రంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందరూ ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ టికెట్ల ధరలపై అయితే చాలామంది భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై అయితే కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు మంగళవారం అంటే ఈరోజు విచారణ చేపడుతుంది. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.